మరోవైపు సుప్రీం ధర్మాసనం కేసీఆర్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మరోవైపు కొత్త చైర్మన్ ఎంపిక విషయాన్ని సోమవారం చెబుతామని ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. మరోవైపు సుప్రీం ధర్మాసనం కేసీఆర్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏర్పాటు చేసిన కమిషన్ విషయంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మరోవైపు కొత్త చైర్మన్ ఎంపిక విషయాన్ని సోమవారం చెబుతామని ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది. ఇప్పటికే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు సుప్రీం ధర్మాసనం కేసీఆర్ పిటిషన్ డిస్మిస్ చేసినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్ సర్టాజ్, సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక తీర్పునైతే వెలువరించింది. ఇటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కి సంబంధించి విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో తెలంగాణ విద్యుత్ కమిషన్కు సంబంధించి రిటైర్డ్ జడ్జితో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చైర్మన్ నియమించింది. నరసింహారెడ్డిని, విశ్రాంత న్యాయమూర్తి నరసింహారెడ్డిని నియమించిన నేపథ్యంలో కమిషన్ రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆశ్రయించిన తర్వాత వాదనలు ప్రతివాదనలు విన్నారు. సుదీర్ఘంగా ఈ వాదనలు కొనసాగాయి. వాదనలు కొనసాగిన తర్వాత ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం, అంటే ఒక విచారణ అధికారిగా ఉన్న చైర్మన్ ప్రెస్ మీట్ ఏ విధంగా నిర్వహిస్తారు, ఏ విధంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తారు, అభిప్రాయాలు వెల్లడించవచ్చా అనే దానిపై కూడా సిజేఐ ధర్మాసనం తప్పుపట్టింది. దానిలో భాగంగా విచారణ అధికారిని మార్చాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. దానిలో భాగంగా విచారణ అధికారిని మారుస్తాము, సోమవారం వరకు సమయం ఇవ్వాలి. సోమవారం నూతన చైర్మన్, విద్యుత్ కమిషన్ సంబంధించి విచారణ అధికారిని నూతన చైర్మన్ను నియమిస్తామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. దీనిలో భాగంగా విచారణ ముగిస్తూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. కానీ కేసీఆర్ విద్యుత్ కమిషన్ మొత్తాన్ని రద్దు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే పిటిషన్ని గతంలో తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ను తిరస్కరించారు. అంటే తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ను రద్దు చేయడం కుదరదంటూ కూడా కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈరోజు కేసీఆర్ తరపున, మాజీ సీఎం కేసీఆర్ తరపున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్ వాదనలు వినిపించారు. ఇక ఇరువురి వాదనలు విన్న తర్వాత ఇక్కడ ప్రధానంగా విచారణ అధికారిగా ఉన్న చైర్మన్ ఏ విధంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు, ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం కరెక్ట్ కాదు అనేది ఒక న్యాయమూర్తిగా వ్యవహరించడంతో పాటు న్యాయపరంగా అందరి పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ ఎవరైతే విచారణ అధికారులు నరసింహారెడ్డి పైన ఎటువంటి అపోహలు లేవు. కానీ ఇక్కడ న్యాయం జరిగింది అని చూపించడం కోసమే ఇక్కడ విచారణ అధికారిని మారుస్తున్నామంటూ కూడా ఇక్కడ విచారణ అధికారిని మార్పులు చేర్పులు మార్చడం ద్వారా అంటే ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం ద్వారానే ఇక్కడ అధికారం అలా ప్రెస్ మీట్ నిర్వహించకూడదు అనేది సమాజానికి తెలియపరిచే దానిలో భాగంగానే విచారణ అధికారిని మారుస్తున్నామన్నట్లు ఈరోజు సిజేఐ చంద్రచూడ్ ఈ తీర్పును వెలువరించారు. అంటే విచారణ అధికారిని మాత్రమే మార్చాలనేది ప్రధానంగా ఇక్కడ మనకు ప్రధానంగా స్పష్టమవుతుంది. కానీ విద్యుత్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసిందో తెలంగాణ ప్రభుత్వం, ఆ విద్యుత్ కమిషన్ అనేది ఉంటుంది, విచారణ కొనసాగిస్తుంది. సోమవారంతో దీనికి సంబంధించిన విచారణ అధికారి ఎవరు ఉండబోతున్నారు, విద్యుత్ కమిషన్ సంబంధించి మరో రిటైర్డ్ జడ్జితో ఈ కమిషన్ కొనసాగబోతోంది. ఇప్పటి వరకు ఎవరైతే కమిషన్కి సంబంధించి దాంట్లో అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ ఉంటారు. కానీ ఒక కమిషన్కి సంబంధించిన చైర్మన్ మాత్రమే మార్పులు చేయబోతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్నం 2 గంటలకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేసిన నేపథ్యంలో ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లుగా చంద్రచూడ్ తెలిపారు. కానీ ఏదైతే విచారణ అధికారిగా నరసింహారెడ్డిని నియమించారో నరసింహారెడ్డి పైన ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి చెడు ఉద్దేశం కానీ మాకు లేదు. కేవలం ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది మాత్రం తప్పు. విచారణ అధికారిగా ఉన్న వ్యక్తి ఈ ప్రెస్ మీట్ నిర్వహించి అభిప్రాయాలు వ్యక్తపరచకూడదు. మొత్తం విచారణ అంతా ముగిసిన తర్వాత దీంట్లో వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉంటుంది. కానీ ముందుగానే విచారణ చేయకుండానే ఇక్కడ నేరం జరిగింది అనేది ఏ విధంగా వ్యక్తం చేస్తారనే దానిపై మాత్రమే మేము తప్పుపడుతున్నాము. దానిలో భాగంగానే విచారణ అధికారిగా నరసింహారెడ్డి తప్పించి నూతన వ్యక్తిని చైర్మన్గా నియమించాలనేది తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాము. దానిలో భాగంగానే
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నూతన చైర్మన్ను నియమిస్తామని తెలిపింది. దానికి సంబంధించి సోమవారం తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ చైర్మన్ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక యథావిధిగా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఏదైతే విద్యుత్కు సంబంధించి విద్యుత్ పవర్ ప్లాంట్ థర్మల్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో భద్రాద్రి కానీ యాదాద్రి, మరోవైపు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏ విధంగా అయితే అవినీతి జరిగిందో, మరోవైపు పవర్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలవకుండా ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు అనే దానిపై మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే విచారణ కమిషన్ వేసిందో ఆ కమిషన్ మాత్రం పనిచేస్తుంది. దాంట్లో నూతన చైర్మన్ నియామకం తర్వాత మరోసారి కేసీఆర్కు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ సుప్రీం ధర్మాసనం ఇక్కడ కమిషన్ చైర్మన్ మార్చడంతోనే ఇక్కడ మాకు సుప్రీంకోర్టు తీర్పును మేము మాకు అనుకూలంగా వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కొంత వారు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ అక్కడ ఎవరికి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కమిషన్ మాత్రం రద్దు చేయలేదు, కేవలం విచారణాధికారిని మాత్రమే మార్చారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారో వారికి ప్రతిదాడిగా కూడా వీరు కూడా విమర్శలు చేస్తున్నారు. అక్కడ కేసీఆర్ చేసిన అవినీతికి సంబంధించి మాత్రం కమిషన్ రద్దు కాలేదు, కేవలం విచారణ అధికారిని మాత్రమే అక్కడ మార్చారు తప్ప ఏదైతే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు, అవినీతి జరిగింది, దానికి సంబంధించి నిజ నిర్ధారణ చేయాల్సి ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కమిషన్ వేసిందో ఆ కమిషన్ మాత్రం తప్పుపట్టలేదు. సిజేఐ అంటే సుప్రీం ధర్మాసనం ఎటువంటి తప్పు పట్టలేదు, కేవలం ప్రెస్ మీట్ నిర్వహించడం అనేది తప్పు, అభిప్రాయాలు వ్యక్తపరచకూడదు, దీనిని మాత్రం మేము తప్పుపడుతున్నాం అన్నట్లుగా సిజేఐ ధర్మాసనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ తీర్పును వెలువరించారు. అంటే నూతన కమిషన్ చైర్మన్ నియమించబోతున్నారు. సోమవారం నిర్మించిన తర్వాత మరొకసారి కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందో దానికి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంటుంది. సుప్రీంకోర్టులో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇటు తెలంగాణ హైకోర్టు కూడా డిస్మిస్ చేసిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ డిస్మిస్ చేస్తారు. కేవలం ఇక్కడ విద్యుత్ కమిషన్ ఏదైతే విచారణ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ కొనసాగుతూ ఉంటుంది. విచారణ కమిటీకి సంబంధించి చైర్మన్ మాత్రమే ఇక్కడ మార్చినట్లుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సర్టాస్. రైట్, థ్యాంక్ యూ శివ.